ఓం నమ శివాయ. వృశ్చిక రాశి వారులారా నమస్కారం. సముద్రం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో దాని అట్టడుగున అంతకంటే భయంకరమైన అగ్నిపర్వతాలుంటాయి. మీ మనసు కూడా సరిగ్గా అంతే. పైకి నవ్వుతూ చాలా గంభీరంగా కనిపించే మీ ముఖం వెనుక ఎన్ని వందల కన్నీటి సుడిగుండాలు దాగి ఉన్నాయో ఈ ప్రపంచంలో ఒక్కరికైనా తెలుసా? ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది కేవలం యూట్యూబ్ అల్గారిథం చేసిన పని కాదు. ఇన్నాళ్లుగా మీరు మోస్తున్న ఆ మానసిక నరకానికి ఒక ముగింపు పలకాలని ఆ పరమశివుడు స్వయంగా మీకు పంపుతున్న ఒక బలమైన సంకేతం. ఈ జూన్ 2026 నెల మీ జీవితంలో ఒక మహాసంగ్రామానికి, ఒక అద్భుతమైన మార్పుకు వేదిక కాబోతోంది. ఈరోజు మనం టారో కార్డుల ద్వారా మీ జీవితపు లోతులను చదవబోతున్నాం. ఇది పైపైన చెప్పే రాశిఫలం కాదు, మీ కన్నీటి గాయాలకు మందురాసే ఒక ఆత్మీయ ప్రయాణం. ఏకాగ్రతతో వినండి, ఎందుకంటే ఈ వీడియో చివర్లో మీ అదృష్టాన్ని మార్చే ఒక అద్భుతమైన తంత్రం దాగి ఉంది. వృశ్చిక రాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది కోపం, పగ, రహస్యం. మీ రాశ్యాధిపతి అంగారకుడు. అంగారకుడంటేనే నిప్పు, ఒక యోధుడు. కాని సమాజం మిమ్మల్ని ఎప్పుడూ ఒక తప్పు కోణంలోనే చూసింది. మీరు ఎవరిని నమ్మితే ప్రాణమిస్తారు, ఒకరిని ప్రేమిస్తే మీ సర్వస్వం వాళ్ల పాదాల దగ్గర పెడతారు. కాని ఎవరైనా మీకు వెన్నుపోటు పొడిస్తే వాళ్ల ముఖం జీవితంలో చూడరు, వాళ్ల నీడపడినా సహించలేరు. ఈ గుణమే మిమ్మల్ని చాలామందికి శత్రువుని చేసింది. మీ ముఖం మీద మీ తప్పులు చెప్పే ధైర్యం లేక మీ వెనక 100 కథలు అల్లినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కాని వృశ్చికరాశివార్లారా, ఒక్కసారి మీ గతాన్ని తలచుకోండి. మీరు ఎవరికోసమైతే నిప్పుల్లో నడిచారో వాళ్లే ఈరోజు మీ కళ్లలో మట్టికొట్టారు కదా. నేను ఎవరికీ ఏ ద్రోహం చెయ్యలేదే, నాకెందుకు ఈ నరకం అని ఎవరికీ చెప్పుకోలేక అర్ధరాత్రి నిద్రలేచి గుండెలు పగిలేలా ఏడ్చిన రోజులు ఎన్నున్నాయో కదా. ముఖ్యంగా 30 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న వృశ్చికరాశివారు ప్రస్తుతం ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. మీరు ఒక ఫీనిక్స్ పక్షిలాంటివారు. ఎన్నిసార్లు కాలి బూడిదైనా మళ్లీ అక్కడి నుండే రెక్కలు విప్పుకుని పైకి లేచే సత్తా మీలో ఉంది. కాని గత కొద్ది నెలలుగా మీరు ఎదుర్కొన్న నమ్మకద్రోహాలు, ఆర్థిక నష్టాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీశాయి. సొంత మనుషులే మిమ్మల్ని అవమానించుకుని దూరమైపోతుంటే మీ లోపల ఉన్న అగ్నిపర్వతం బద్దలవుతోంది. జూన్ నెలలోకి అడుగుపెడుతున్న మీకు టారో కార్డులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మనకు వచ్చిన మొదటి కార్డ్ డెత్. ఈ కార్డు చూడగానే భయపడకండి. టారోలో డెత్ అంటే మరణం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ లేదా మార్పు. ఇది వృశ్చిక రాశికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన సొంత కార్డు. దీని అర్థమేంటంటే మీ జీవితంలో ఒక చెత్త అధ్యాయం ముగిసిపోతోంది. మీ పాత జీవితం, పాత కష్టాలు మరణించి ఒక సరికొత్త అద్భుతమైన జీవితం పుట్టబోతోంది. దీనితో పాటు 8 ఆఫ్ కప్స్ కార్డు వచ్చింది. అంటే మిమ్మల్ని బాధిస్తున్న మనుషులను, మీకు విలువలేని బంధాలను మీరు శాశ్వతంగా వదిలిపెట్టి ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ఈ జూన్ నెలలో మీరు ఎవరికోసమూ ఏడవరు. కేవలం మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీరు బ్రతకడం నేర్చుకుంటారు. మిత్రులారా, ఈ లోతైన నిజాలు మీ హృదయాన్ని తాకుతుంటే, ఇది అక్షరాలా నా జీవితమే అని మీకు అనిపిస్తే దయచేసి ఇప్పుడే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మీలాగే నిశ్శబ్దంగా కుమిలిపోతున్న ఎంతోమంది వృశ్చికరాశివారికి ఈ ధైర్యం చేరుతుంది. మన ఈ గెలుపు వెలుగు కుటుంబంలో మీరు ఒంటరివారు కాదు, మేమంతా మీతోనే ఉన్నాం. ఆ సుబ్రహ్మణ్యస్వామి మీద భారం వేసి కమెంట్ సెక్షన్లో నా జీవితాన్ని నేను తిరిగి నిర్మించుకుంటాను లేదా ఓం నమ శివాయ అని బలంగా కమెంట్ చేయండి. మీ కసి అంతా ఆ మాటల్లో కనిపించాలి. ఇక మీ ఆర్థిక పరిస్థితి, కెరీర్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 9 ఆఫ్ పెంటికల్స్ మరియు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డులు వచ్చాయి. వృశ్చికరాశివారికి ఇది ఒక అద్భుతమైన సువర్ణావకాశం. ఇన్నాళ్లుగా అప్పులవాళ్ల ఒత్తిడితో చేతిలో చిల్లిగవ్వలేక మీరు పడ్డ నరకం జూన్ 15 తర్వాత ముగిసిపోతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదృష్ట చక్రం గిర్రున తిరగబోతోంది. మీ శ్రమకు, మీ కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం దక్కే సమయమొచ్చింది. మీరు ఎప్పుడో ఆగిపోయింది అనుకున్న డబ్బు తిరిగి రావడం, లేదా ఒక కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ద్వారా మీ ఆర్థిక స్థాయి అమాంతం పెరగడం ఖచ్చితంగా జరుగుతాయి. కాని వృశ్చిక రాశివారు ఇక్కడ ఒక తప్పు చెయ్యకుండా జాగ్రత్తపడాలి.
మీ చేతికి డబ్బు రాగానే మిమ్మల్ని అవమానించిన వాళ్ల ముందు గొప్పలకు పోవడం లేదా వాళ్ల మీద పగ తీర్చుకోవాలని చూడడం లాంటివి చెయ్యకండి. మీ మౌనమే వాళ్లకు అతిపెద్ద శిక్ష. మీరు రహస్యంగా ఎంత ఎదిగితే మీకు అంత మంచిది. మీ భవిష్యత్తు ప్రణాళికలను కన్నవాళ్లతో సహా ఎవరితోనూ పంచుకోకండి. మీ సక్సెస్ సౌండ్ మాత్రమే బయట ప్రపంచానికి వినపడాలి. ఆరోగ్యం విషయానికి వస్తే వృశ్చిక రాశివారు తమ కోపాన్ని, ఆవేదనను బయటకి కక్కలేక లోపలే దాచుకోవడం వల్ల తరచుగా రక్తపోటు, విపరీతమైన తలనొప్పి లేదా కడుపులో మంట, అల్సర్స్ లేదా హీట్ బాడీస్ లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అంగారకుడు రక్తం మరియు ఉష్ణానికి కారకుడు. కాబట్టి జూన్ నెలలో మీరు మీ శరీరంలో ఉన్న వేడిని తగ్గించుకోవాలి. మీ మనసులో ఉన్న కోపాన్ని వదిలేయండి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఒక రాగి చెంబులో రాత్రంతా నిల్వ ఉంచిన నీటిని త్రాగండి. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరిచి మీ మెదడును అద్భుతంగా శాంతపరుస్తుంది. బంధాలు మరియు కుటుంబం గురించి మాట్లాడుకుంటే జూన్ నెలలో మీకు ఒక పెద్ద స్పష్టత రాబోతోంది. కింగ్ ఆఫ్ కప్స్ కార్డు సూచిస్తున్నట్లుగా మీరు మానసికంగా చాలా పరిణతి, మెచ్యూరిటీ చెందుతారు. ఎవరు మీతో ఉంటే మీకు ప్రశాంతత దొరుకుతుందో వాళ్లను మాత్రమే దగ్గరకు రానిస్తారు. టాక్సిక్ బంధాలను మీ జీవితంలోంచి నిర్దాస్యంగా కత్తిరించేస్తారు. మీ భాగస్వామితో గతంలో జరిగిన గొడవలను మర్చిపోయి ఒకరికొకరు తోడుగా నిలబడే ఒక అద్భుతమైన బంధం జూన్ 3వ వారం తర్వాత బలపడుతుంది. జూన్ నెలలో మీ శత్రువుల ఆటలు కట్టిపడేసి మీ ఇంట్లోకి అఖండమైన ధనప్రవాహం తీసుకురావడానికి మన తంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశికి అంగారకుడు కుజుడు అధిపతి. కాబట్టి జూన్ నెలలో వచ్చే ఏదైనా మంగళవారం నాడు ఉదయం ఈ పరిహారం చేయండి. ఉదయాన్నే స్నానం చేసి ఒక చిన్న ఎర్రటి కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. అందులో గుప్పెడు ఎర్ర కందిపప్పు మరియు ఒక చిన్న బెల్లం ముక్క ఉంచండి. దాన్ని ఒక చిన్న మూటలా కట్టండి. మీ ఇంటి పూజా మందిరంలో హనుమంతస్వామి లేదా సుబ్రహ్మణ్యస్వామి పటం ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఆ ఎర్రటి మూటను చేతిలో పట్టుకుని ఓం భౌమాయ నమః లేదా ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించండి. పూజ పూర్తయిన తరువాత ఆ మూటను ఎవరైనా పేదవారికి లేదా గుడిలో బ్రాహ్మణుడికి దానం చేయండి లేదా ఏదైనా పారే నీటిలో వదిలేయండి. ఈ చిన్న తంత్రం మీలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని, కోపాన్ని అగ్నిలా కాల్చివేస్తుంది. మీ మీద ఉన్న నరఘోషను పటాపంచలు చేస్తుంది. మీరు పడుతున్న ఆర్థిక కష్టాలకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. నమ్మకంతో ఒక మంగళవారం చేసి చూడండి. మీ జీవితంలో ఒక గొప్ప పాజిటివ్ మార్పును మీరే గమనిస్తారు. వృశ్చిక రాశివారులారా, మీరు ఓడిపోవడానికి పుట్టలేదు, ఒక చరిత్ర సృష్టించడానికి పుట్టారు. మిమ్మల్ని ఒక రాయిలా కిందకు లాగాలని చూసిన వాళ్లే రేపు మీరు ఆకాశంలో ఎగురుతుంటే తలెత్తి చూడాల్సిన సమయం దగ్గరపడ్డది. ఈ జూన్ 2026 నెల మీ జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం కాబోతోంది. గతంలో మీకు జరిగిన అన్యాయాలను మర్చిపోండి. మీలోని ఆ అగ్నిని మీ విజయానికి ఇంధనంగా వాడుకోండి. ఆ కుజ భగవానుడి, ఆ శివయ్య ఆశీసులు మీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు మీ హృదయాన్ని తట్టి మీలో ఒక కొత్త అగ్నిని రగిలిస్తే ఇక ఏమాత్రం ఆలోచించకుండా మన గెలుపు వెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీ జీవితపు యుద్ధంలో మీకు ఆయుధంగా నిలిచే మోటివేషన్ ఇక్కడ ఎప్పుడూ దొరుకుతుంది. మీ మనసులోని బాధను లేదా మీ దృఢ నిశ్చయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా పంచుకోండి. ధైర్యంగా అడుగు ముందు వేయండి. ఈ ప్రపంచాన్ని జయించండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. ఓం నమః శివాయ.